Welcome to News Online with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశానికే ఆదర్శం. ప్లీనరీని గ్రాండ్ సక్సెస్ చేస్తామన్న కేటీఆర్. ఖమ్మం కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత. మే రాకముందే సూర్యుడి భగభగ. విచారణకే కాదు బాబ్రీ కేసులో ఉరికైనా సిద్ధం. రామ మందిరం కట్టాల్సిందేనన్న ఉమాభారతి. ఉప్పల్లో మరో విక్టరీపై కన్నేసిన సన్ రైజర్స్. డేర్ డెవిల్స్ తో ఢీ అంటున్న ఆరెంజ్ ఆర్మీ. పదివేలే కాదు మరో 10,000 పరుగులు చేస్తా. T20లో రికార్డుల కింగ్ ను నేనేనన్న క్రిస్ గేల్. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ సీజన్ తో పాటు బెట్టింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై జోరుగా బెట్టింగ్ దందాలు జరుగుతున్నాయి. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కోట్లలో నగదు చేతులు మారుతోంది. హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 క్రికెట్ బుక్కీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 5 అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 11 లక్షల నగదు, 17 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ 5 క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 26,000 నగదు, 8 సెల్ ఫోన్లు, 1 ఎల్ఈడీ టీవీ, 1 సెటాప్ బాక్స్, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో గల ఓ అద్దె ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు రైడింగ్ చేసిన పోలీసులకు బెట్టింగ్ ముఠా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాసిత్ అనే బుక్కీతో వాట్సాప్ లింక్ ద్వారా ఈ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని మహబూబ్ నగర్ డీఎస్పీ తెలిపారు. అయితే బెట్టింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాలు ఆధారాలు ఎక్కువైపోయాయని కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరుసగా బెట్టింగ్ ముఠాలు జరుపుతున్న చోట్లలో పోలీసులు దాడులు చేసి వారి నుండి భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 3 బెట్టింగ్ ముఠాలకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుండి లక్షల్లో నగదును స్వాధీనం చేశారు. వీరితో పాటుగా పాత బస్తీలకు సంబంధించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా మరొక బూటాన్ని అరెస్ట్ చేశారు. ఇందులో 3 బోకీలు, ఏకంగా 3 బోకీలు దొరికారు. వీరికి సంబంధించిన 5 అనుచరులు కూడా లభించడం జరిగింది. వీరి నుంచి భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు వాళ్ళు బెట్టింగ్ కి వినియోగిస్తున్న సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న ముందు రోజు ఈ బెట్టింగ్లు ఎక్కువగా సాగుతున్నాయి. దాంతో పాటు మ్యాచ్ జరుగుతున్న సమయంలో సుమారు మ్యాచ్ ముగిసే గంట వరకు కూడా ఈ బెట్టింగ్లను కొనసాగిస్తున్న కూడా చాలా స్పష్టంగా పోలీసులు ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు వినియోగించే సెల్ ఫోన్లతో పాటు నగదు ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత వరుసగా వీళ్ళని దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడం జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్లు అంటేనే బెట్టింగ్లకు అడ్డాగా ఇప్పుడు హైదరాబాద్ మారుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న బోకీలని ప్రధానంగా వాళ్ళని పైన నిఘా పెట్టడం, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేయడం అనేది లక్ష్యంగా ప్రస్తుతం పోలీసులు నిఘాని ముమ్మరం చేశారు. ఇప్పటికే 10ల సంఖ్యలో బోకీలను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్ లో జరగబోతుంది. కాబట్టి ఈ బెట్టింగ్ ముఠాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాధాకృష్ణ, వీళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది? ఇంతకు ముందంటే కరెన్సీ దొరికేది, కానీ ఇప్పుడు కరెన్సీ దొరకట్లేదు. కొత్త దారులు ఏమైనా వెతుకుతున్నారు? అట్లాగే పోలీసులు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు వీళ్ళని పట్టుకోవడానికి? హైటెక్ బుక్కీలు ఉంటారు. ప్రధానంగా వీళ్ళు వినియోగించే ఆన్లైన్ అకౌంట్ ట్రాన్సాక్షన్ తో పాటుగా సెల్ ఫోన్స్, వీళ్ళు వినియోగించే సెల్ ఫోన్స్ ఆధారంగా ఈ పోలీసులు ముఠాల గుట్టురట్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 3 బూకీలకు సంబంధించి కూడా వీళ్ళు గతంలో పోలీసుల రికార్డుల్లో ఉన్నారు. అలాగే ఇందులో కొంతమంది 5 కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పాత నేరస్తుల పైన ప్రధానంగా నిఘా ఉంచడం, వాళ్ళ సెల్ ఫోన్ ట్రాక్ చేయడం, అలాగే కొత్త వారికి సంబంధించిన వివరాలను సేకరించడం, తద్వారా వాళ్ళకి సంబంధించిన అకౌంట్లు అలాగే సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈ ముఠాల గుట్టురట్టు చేస్తున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాలో దొరికిన
ముఠాకు సంబంధించి కూడా గుజరాత్ కు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. అంటే ఈ విధంగా చూస్తే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో మకాం వేస్తూ బోకీలుగా చలామణి అవుతూ మరొక వైపు ఈ బెట్టింగ్ లో పాల్పడుతున్నారు. ఈ హైటెక్ సంబంధించిన వాటిని అంటే గతంలో ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ చేతుల మీదుగా జరిగేది, ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన లావాదేవీల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించడం, ఆ తర్వాత వాళ్ళు జరుపుతున్న లావాదేవీల ఆధారంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాలని గుట్టురట్టు చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.